నటరత్న ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం రాముడు భీముడు. ఇందులో రాముడు పిరికివాడు, భీముడు మొండివాడు, ధైర్యవంతుడు. ఒక సన్నివేశంలో భీముడు బాగా ఆకలి వేస్తుంటే టిఫిన్ చేయడానికి ఒక హోటల్కి వెళతాడు. తన దగ్గర డబ్బులు లేవు, అయినా చూద్దాంలే అనుకొని రకరకాల టిఫిన్లు తెచ్చుకొని కడుపు నిండా తింటాడు. సర్వర్ బిల్లు తెచ్చేలోగా అటు ఇటు చూసి చల్లగా జారుకుంటాడు. కాసేపటికి రాముడు అదే హోటల్కి వస్తాడు. అంతకుముందు భీముడు కూర్చున్న టేబుల్ దగ్గరే కూర్చుంటాడు. ఇంతలో సర్వర్ కాఫీ తీసుకువచ్చి ఇచ్చాడు. నాకిప్పుడు కాఫీ వద్దు, టిఫిన్ తిన్న తర్వాత తాగుతా అంటాడు. సర్వర్ ఆశ్చర్యపోయి, ఇంతకు ముందే ఇడ్లీ వడ దోశ లాగించేసావుగా, మళ్ళీ టిఫిన్ తింటావా అంటాడు. నేనెప్పుడు తిన్నాను, ఇప్పుడేగా వచ్చింది అంటాడు అమాయకంగా. వెంటనే సర్వర్ మేనేజర్ని పిలిచి, ఇతను టిఫిన్ తిని తినలేదంటున్నాడు అని పెద్దగా అనడంతో నలుగురు మూగుతారు. రాముడు అసలే పిరికివాడు. అతనికి భయం వేసి ఎందుకు వచ్చిన గొడవ అని పాపం టిఫిన్ తినకుండానే భీముడు తిని వెళ్ళిన దానికి బిల్లు చెల్లించి వెళ్ళిపోతాడు. తెలుగులో హిట్ అయిన రాముడు భీముడు చిత్రం హక్కులు కొని ఎంజీఆర్ హీరోగా ఎంగవీటి పిళ్ళై పేరుతో తమిళంలో, దిలీప్ కుమార్ హీరోగా రామ్ ఔర్ శ్యామ్ పేరుతో హిందీలో తీశారు విజయాధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి. ఎంగవీటి పిళ్ళై చిత్రం వాహిని స్టూడియోలో జరుగుతుంది. రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు నాగిరెడ్డి, చక్రపాణి, రాముడు భీముడు చిత్ర రచయిత డివి నరసరాజు. ఇంతలో సెట్లోంచి ఎంజీఆర్ పిలుస్తున్నారు అంటూ నరసరాజు కబురు వస్తే ఆయన వెళ్ళారు. హోటల్లో సీన్ తీస్తున్నారు. అప్పుడు నేను హోటల్లో టిఫిన్ తిని బిల్లు చెల్లించకుండా వెళితే నా అభిమానులు ఒప్పుకోరు, నా ఇమేజ్ దెబ్బతింటుంది, ఈ సీన్ మార్చండి అని నరసరాజుకు చెప్పారు ఎంజీఆర్. ఆ సీన్ ప్రాధాన్యం గురించి నరసరాజు చెప్పినా వినిపించుకోలేదు ఎంజీఆర్. ఏమో సార్, మీరు సీన్ మార్చాల్సిందే అన్నారు మొండిగా. సార్, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం, ఎలా కావాలనుకుంటే అలా మార్చుకోండి అని వినయంగా చెప్పేసి వచ్చేశారు రచయిత డివి నరసరాజు. ఆ తర్వాత ఎంజీఆర్ కాసేపు ఆలోచించి చివరికి తెలుగు వెర్షన్లో ఉన్నట్లే తీశారు. అయితే ఆ సీన్కి కొనసాగింపుగా బయటికి వచ్చిన భీముడు, చిచ్చి వెధవ పని చేశాను, టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వచ్చేసాను, నాకు డబ్బు రాగానే హోటల్కి వెళ్ళి బిల్లు కట్టేస్తా అని తనలో తను ఎంజీఆర్ అనుకుంటున్నట్లుగా ఓ షాట్ తీశారు. దీంతో ఎంజీఆర్ తన ఇమేజ్ కాపాడుకున్నట్లయింది. మా అన్న ఎవరిని మోసం చేయడు, డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తినడు అనే అభిప్రాయం ఎంజీఆర్ అభిమానుల్లో కలగాలని ఎంజీఆర్ చేసిన ఈ చిన్న మార్పు బాగా వర్కౌట్ అయింది. దట్ ఈజ్ ఎంజీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.